హలో అండి. నేను మీ మేఘన. ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. జనరల్‌గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ ఆయిల్ వేసి చేపల వేపుడు చేస్తే ప్యాన్‌కి స్టిక్ అయిపోతుంది. లేదా పోనీ ఆయిల్ ఎక్కువేసి డీప్ ఫ్రై చేసుకుందామంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆయిల్ వేసి వేపేటప్పుడు మసాలా అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయి చేప ముక్కకి అస్సలు పట్టనే పట్టదు. ఇంకా ఫిష్ ఫ్రై టేస్ట్ ఏముంటుంది చెప్పండి? అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్‌లో చేయండి. మీకు ముక్క అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు సాల్టు, కారం, పసుపు, మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్, ఇంకా ఆయిల్. ముందుగా చేప ముక్కల్ని నీట్‌గా కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నా. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ నేను స్పైసీ ఎక్కువ యాడ్ చేయడం కోసం 3 స్పూన్స్ అయితే కారం తీసుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మన దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అది లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందులోనే కొంచెం లెమన్ కూడా నేను జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. తగినంత వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం వాటర్ ఇవి యాడ్ చేసుకుని ఒక స్పూన్ తీసుకుని ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. అండ్ మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతటిని ఇక్కడ చేప ముక్కలు పెట్టాం కదా, వీటికి బాగా అప్లై చేయాలన్నమాట. 4 సైడ్స్‌కి అప్లై చేయాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని చేప ముక్కలకి పట్టించిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ అప్లై చేసి పెట్టుకున్నామో ఆ ఫిష్ ముక్కల్ని ఇక్కడ ప్యాన్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకి చేప అనేది ఒక పక్క గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వాటినన్నిటిని మనం టర్న్ చేసుకుందాము. అలా మొత్తం టర్న్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ రెండో వైపు కూడా బాగా వేగాలి. సో మంచి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫిష్ అనేది ఒక ప్లేట్‌కి తీసేసుకోవాలి. ఇంతేనండి. తక్కువ ఆయిల్‌తో మసాలా బాగా పట్టి చేప ముక్క అనేది మంచిగా ఫ్రై అవ్వాలంటే ఈ ప్రాసెస్‌ని మీరు కూడా ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.